ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఫస్ట్ షో అవగానే ఇదేం మూవీ రా బాబు, మూవీ బాగాలేదు, ఫ్లాప్ అనే టాక్తో మొదలై బ్లాక్ బాస్టర్ అయిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పుష్ప ది రైజ్. పుష్ప మూవీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ప్యాన్ ఇండియన్ మూవీ. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ మూవీ ఫస్ట్ షో పడగానే ఏం సినిమా రా బాబు అనుకున్నారంతా. ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి మన తెలుగులో బ్యాడ్ టాక్ వచ్చిన నార్త్ ఆడియన్స్లో మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మన తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ డే బై డే మూవీ టాక్ మారుతూ వచ్చింది. మన తెలుగు ఆడియన్స్ కూడా మూవీని బ్లాక్ బస్టర్ చేశారు. నెంబర్ 2, పోకిరి. పోకిరికి ముందు మహేష్ బాబు గారు అతడి సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. తర్వాత మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంకేముంది, మూవీ పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ ఈ మూవీ టాక్నే మార్చేసింది. ఫస్ట్ డేనే ఫ్లాప్ అయిన మూవీ ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గానే నిలిచింది. నెంబర్ 3, జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ గారు టెంపర్, నాన్నక ప్రేమతో మూవీతో తన రూటు మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబుతో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివతో మూవీ అనగానే ఫ్యాన్స్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీకి ఎంతో హైప్తో వెళ్ళిన ఫ్యాన్స్ మొహాలు మాడిపోయాయి. బెనిఫిట్ షో దగ్గర నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు ఏంట్రా బాబు, ఈ మూవీ ఎంత స్లోగా తీశాడని బయటకు వచ్చి బాధపడ్డారంతా. ఈవినింగ్ షోకి మొత్తం టాక్ మారిపోయింది. మార్నింగ్ షోకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందో అంతకు మించి ఈవినింగ్ షోకి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. నెంబర్ 4, సరైనోడు. అల్లు అర్జున్ రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రందేవ్ మూవీతో మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే బోయపాటి సీను లెజెండ్ మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టి మంచి ఊపి మీద ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి తీస్తున్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, కానీ డైరెక్టర్ ఏదో తీశారనుకొని చాలా బాధపడ్డారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో మూవీ టాక్ రోజు రోజుకి మారిపోయింది. మాస్ ఓర మాస్ అంటూ అల్లు అర్జున్కు 100 కోట్లు తెచ్చిపెట్టింది. నెంబర్ 5, ధమాకా. రవితేజ గారికి కిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ లాంటి ప్రాపర్ ఫ్లాప్స్ పడిన తర్వాత ధమాకా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏం సినిమా బాబు, ఎప్పుడూ రొటీన్ స్టోరీ అన్నారంతా. కట్ చేస్తే లాంగ్ రన్లో 100 కోట్స్ కొట్టింది. ఈ మూవీలో ఏం లేకపోయినా ఓన్లీ సాంగ్స్తో మాత్రం థియేటర్లు షేక్ అయ్యాయి. రవితేజ గారు మాస్ యాక్టింగ్ అండ్ కామెడీ వల్ల మూవీ టాక్ మారుతూ మంచి హిట్ను సంపాదించింది. ఇంకా ఇలాంటి మూవీస్ ఫ్లాప్ టాక్ నుంచి బ్లాక్ బాస్టర్ అయిన మూవీస్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.